పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. మత్తాయి 11వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, గ్రుడ్డివారు చూపును పొందుతారు, కాళ్ళు లేనివారు నడుస్తారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుతుంది. దేవునికి ఆటంకముగా చూడని ధన్యుడు. దేవుడి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, గ్రుడ్డివారికి చూపు, కుంటివారికి నడక ఇచ్చినందులకు మీకు కృతజ్ఞతలు. చెవిటివారు వినేలా చేసేందుకు కృతజ్ఞతలు. ఈరోజు మా ప్రయాణాల్లో, పనుల్లో తోడుగా ఉండండి. ఈరోజు ఆదివారం మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించుకురండి. ఈరోజు అంతయ్య కూడా మమ్మల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.